Namaskaram, welcome to Suman's Dugout. This is a very special room and chala close to my heart. Namaskaram, welcome to Suman's Dugout. To the real dugout. ఎప్పుడు మనం క్రికెట్ గురించి మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏమైనా చూపిద్దామని చెప్పేసి మా ఇంటికి మిమ్మల్ని అందరిని తీసుకొచ్చేసాను. ఎస్, యు ఆర్ ఇన్ మై హౌస్ రైట్ నౌ. దిస్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ రూమ్ అండ్ చాలా క్లోజ్ టు మై హార్ట్. నా కెరియర్ మొత్తం ఈ రూమ్లో ఉంది. నేను క్రికెట్లో అయితే అచీవ్ చేశాను కదా, అవన్నీ మీకు చూపిపోతున్నా. ఫస్ట్ లెట్ స్టార్ట్ ఆఫ్ విత్ ద జెర్సీస్. ఇమోషన్స్ ఎప్పుడు రిటైర్ అవ్వవు, ప్లేయర్ రిటైర్డ్ అవుతాడు కాబట్టి, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు జెర్సీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఐపీఎల్ జెర్సీ. వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఆడే మేము ఐపీఎల్ డైరెక్ట్గా గెలిచిపోయాము. కెప్టెన్ గిల్క్రిస్ట్ మీ అందరికీ తెలుసు. డెక్కన్ చార్జర్స్ అంటేనే ఇమోషన్. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎస్పెషల్లీ ఆర్సీబీకి ఎట్లయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉంది, చెన్నైకి ఉంది, ముంబైకి ఉంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ టైంలో డెక్కన్ చార్జర్స్ కూడా ఉండేది. ఈ విషయం చాలామందికి తెలియదు, ఎందుకంటే ఆ టైంలో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ ఉండేది కాదు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇమోషన్. యాక్చువల్లీ గెలిచిన తర్వాత అర్థమైంది ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ ఆఫ్రికా గెలిచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో వేల మంది, ఈ ఫోటోలు కూడా వేస్తున్నా స్క్రీన్ మీద చూడండి. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ ఉండేది. ఎనీవేస్, ఛాంపియన్షిప్ గెలిచాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ నా కెరియర్లో. ఐ వాజ్ వెరీ క్లోజ్ టు ఆడమ్ గిల్క్రిస్ట్. తను నన్ను చాలా సపోర్ట్ చేశాడు యాజ్ ఎ క్యాప్టెన్, యాజ్ ఎ ప్లేయర్. ఇప్పుడు కూడా టచ్లో ఉంటాడు. అండ్ లేట్ ఆండ్రూ సైమండ్స్ కూడా ఈజ్ నో మోర్. హీ వాజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇంకో ప్లేయర్ ఐ రియల్లీ అడ్మైర్ ఫ్రమ్ దిస్ టీమ్ ఇస్ రోహిత్ శర్మ. అన్బిలీవబుల్ ప్లేయర్. తనైతే 2006 ఆల్రెడీ అప్పుడు సూపర్ స్టార్ తను. ఎందుకంటే 2007 వరల్డ్ కప్ గెలిచారు ఇండియా. హీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ చేసి డెక్కన్ చార్జర్స్కి వచ్చి ఒక మ్యాచ్ గెలిపించాడు. 24 రన్స్ కొట్టాడు లాస్ట్ ఓవర్లో. మీకు గుర్తుంటుంది ఆ మ్యాచ్. ఇఫ్ యూఆర్ డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్, అలీ ముర్తజాని కొట్టాడు. అక్కడ స్టార్ట్ అయిన రోహిత్ శర్మ జర్నీ కూడా ఐపీఎల్లో రియలీ సూపర్ స్టార్. నిజంగానే అంటే మా ఇద్దరి మధ్య చాలా కాన్వర్జేషన్స్ అయ్యి చాలా పార్ట్నర్షిప్స్ చేసి గెలిపించాము. నేను అక్కడ నుంచి కలిసి మళ్ళీ ముంబై ఇండియన్స్ కూడా వెళ్ళాము. కానీ దట్ వాజ్ 2009. అండ్ ఆ 2009లో మేము ఎప్పుడైతే గెలిచామో అప్పుడు నా కాంట్రిబ్యూషన్ కూడా చాలా మంచిగా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ 237 రన్స్. ఐ థింక్ ఐ వాజ్ ద అన్క్యాప్డ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఇండియా. అండ్ ఫాలోయింగ్ అప్ 2010 ఐపీఎల్లో కూడా ఐ స్కోర్డ్ మోర్ దెన్ 300 రన్స్. అండ్ ఈ మొత్తం ఈ జెర్సీలో వేసుకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఇదిగోండి, ఇది ఈ కప్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అగేన్స్ట్ ఆర్సీబీ వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడాము. అండ్ దీని వెనక స్టోరీ చెప్పాలంటే ఒక సూపర్ మూమెంట్ ఏంటంటే 185 రన్స్ చేజ్ చేస్తున్నాం. సో 185 చేజ్ చేస్తున్నప్పుడు టీంలో బౌలర్స్ ఎవరున్నారు తెలుసా? డేల్ స్టేన్, అనిల్ కుంబ్లే, ప్రవీణ్ కుమార్ అండ్ వినయ్ కుమార్ అండ్ జాక్ క్యాలిస్. సూపర్ బౌలింగ్ అటాక్. 185 చేజ్ చేస్తున్నాం. 3 వికెట్లు పడిపోయినాయి. అక్కడ నుంచి నేను 78 నాట్అవుట్ కొట్టి మ్యాచ్ గెలిపించా. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అది కూడా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. యూ నో ఇట్ అట్మాస్ఫియర్ ఎట్లుంటుందో. డెఫినెట్లీ మై మెమరబుల్ మూమెంట్. అండ్ కమింగ్ టు డెక్కన్ చార్జర్స్, ఐ థింక్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ జర్నీ. ఎందుకంటే అక్కడ గెలిచాము, చాలా నేర్చుకున్నా, మంచి ప్లేయర్స్తో పార్ట్నర్షిప్స్ అయినాయి. ఇట్ వాజ్ మై బిల్డింగ్ కెరియర్ బ్లాక్ అనమాట అక్కడ నుంచి. దట్స్ వై దిస్ విల్ డెఫినెట్లీ బీ మై మోస్ట్ మెమరబుల్ ఫ్రాంచైజ్. అండ్ మూవింగ్ ఆన్ టు మై నెక్స్ట్ జెర్సీ, ముంబై ఇండియన్స్. 5 ట్రోఫీలు ఉన్న టీమ్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. అయితే ఈ టైంలో 2011, 2012 నేను రిప్రజెంట్ చేసిన ముంబై ఇండియన్స్కి. ఆ టైంలో క్యాప్టెన్ ద గ్రేట్ సచిన్ టెండూల్కర్. నా డ్రీమ్ ఉండింది ఎప్పుడు దాంతో ఆడాలని చెప్పేసి. ఫైనలీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏమైందంటే ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అవ్వగానే ఓనర్స్ వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ ఉండిందనమాట. అంటే సెలెక్ట్ అయిన ప్లేయర్స్ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. యూ నో దట్ వాళ్ళ ఆంటీలియా హౌస్ ముంబైలో చాలా హ్యూజ్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. అయితే లిఫ్ట్లో వెళ్ళి పైకి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇల్లు ఎట్లుంటుందంటే ఒక పెద్ద హోటల్లా ఉంటుంది, ఇల్లులాగా ఉండదు. అండ్ పైన ఫ్లోర్కి వెళ్ళి లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ముందే ఎవరున్నారు తెలుసా? సచిన్ టెండూల్కర్. మా కొత్త ప్లేయర్స్కి వెల్కమ్ చెప్తాను. అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజం జరుగుతుందా, కళ, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. దెన్ ఐ లివ్డ్ మై డ్రీమ్. నిజంగా చెప్పాలి, ఇంకా అది కళలాగే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి టు గో ఆన్, సచిన్ టెండూల్కర్తో నేను 2 ఐకానిక్ స్టేడియంస్లో ఓపెన్ చేశాను. వన్ ఇస్ ఈడెన్ గార్డెన్స్, ఇంకోటి వాంఖేడే స్టేడియంలో. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఓపెన్ విత్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఇంకా నా కెరియర్లో దట్ విల్ బీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మూమెంట్స్ అనమాట. ఐ లివ్డ్ మై డ్రీమ్ దేర్. అండ్ నెక్స్ట్ ఇంకోటి విషయం మంచిగా ఏమనిపించింది, ఇంకో హై ముంబై ఇండియన్స్కి ఆడుతున్నప్పుడు అంటే ది వన్ ఛాంపియన్స్ లీగ్ ఆల్సో. చాలామందికి ఈ రోజులు ఛాంపియన్స్ లీగ్ అంటే ఏంటో తెలీదు. ఛాంపియన్స్ లీగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ విన్నర్స్, రన్నర్స్ 2 టీమ్స్, అట్లానే సౌత్ ఆఫ్రికా లీగ్ నుంచి టాప్ 2 టీమ్స్, ఇంగ్లాండ్ టాప్ 2 టీమ్స్, అట్లా వరల్డ్లో అన్ని టాప్ 2 టీమ్స్ కలిసి అప్పుడు ఛాంపియన్స్ లీగ్ అనే ఒక టోర్నమెంట్ అయ్యేది. అది ముంబై ఇండియన్స్ గెలిచామన్నమాట 2011లో. దట్ ఈస్ దిస్ పిక్చర్. మీరైతే చూస్తున్నారు కదా.
అయితే మీరు ఆ పిక్చర్లో మీకు కింద ఇక్కడ ఇద్దరు చూస్తారు చూడండి, ఇక్కడ చాహల్ ఇంకా సూర్య కూడా ఉన్నారనమాట. దే ఆర్ వెరీ యంగ్. అయితే ఆ టైంలో వాళ్ళకి ఛాంపియన్స్ లీగ్ చాలా ఆడాడు, కానీ సూర్యకి అక్కడ 1-2 ఆపర్చునిటీస్ దొరికినాయి, కానీ ఐపీఎల్ ఎక్కువ మ్యాచెస్ ఆడేవాళ్ళు కాదు. దే వర్ వెరీ యంగ్ ఆ టైంలో. అని అప్పుడే తెలిసి నాకు చాలా మంచిగా చేస్తారు వీళ్ళిద్దరు, టాలెంటెడ్ ఉందని చెప్పేసి. చూడండి, చాహల్ ఇప్పుడు ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్, ఇండియన్ టీమ్ T20 క్యాప్టెన్ ఏమో సూర్యకుమార్ యాదవ్. అలాంటి స్టోరీ. అండ్ ఎనీవేస్ ముంబై ఇండియన్స్కి ఆడతాం చాలా హ్యాపీని చెప్పి ఇందాక ఛాంపియన్షిప్ గెలిచాం, సచిన్తో ఓపెన్ చేసాం, ఇంకేం కావాలి. అండ్ ఈ ఫ్రాంచైజీలో నేను చాలా నేర్చుకున్నా. ఎందుకంటే ఓనర్స్ ఎట్లయితే ఫెసిలిటీస్ ఇస్తారో, మా చుట్టూ కోచెస్ ఎట్లయితే ఉండేవాళ్ళు కదా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక స్పెషలిస్ట్ కోచ్. ఫీల్డింగ్కి జాంటీ రోడ్స్, బ్యాటింగ్కి కానీ బౌలింగ్కి కానీ డిఫరెంట్ అందరు కోచెస్ ఉండేవాళ్ళు. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఇన్ దిస్ కెరియర్. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాంచైజీ ఇన్ ద వరల్డ్. సో మూవింగ్ ఆన్ టు మై నెక్స్ట్ ఫ్రాంచైజ్. 2011-12 ముంబై ఇండియన్స్కి ఆడా. 2013 ఏమో ఐ ప్లేడ్ ఫర్ పూణే వారియర్స్. పూణే వారియర్స్ తర్వాత మళ్ళీ రైజింగ్ పూణే జైంట్స్ అని వచ్చింది. ఆ ఫ్రాంచైజీ కాదు, దానికి ధోని క్యాప్టెన్, నాట్ దట్ ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజ్ వచ్చేసి మీకు తెలుసు, ఆరెన్ ఫించ్ క్యాప్టెన్ ఉన్నాడు, స్టీవ్ స్మిత్ ఉన్నాడు, యువరాజ్ సింగ్ ఉండేవాడు టీంలో, అండ్ భువనేశ్వర్ కుమార్. మేము అందరం కలిసి ఆడాం. కాకపోతే ఛాంపియన్షిప్స్ అవన్నీ గెలవలే. టీమ్ డిన్ డూ సో మచ్. కానీ దీంట్లో ఒక సూపర్ మెమరీ ఉంది మీకు షేర్ చేసుకోవటం. అదేంటో చూడాలంటే ఫస్ట్ మీరు పిక్చర్ చూడండి. ఇక్కడ చూడండి, నేను చాలా ఎక్సైటెడ్ కనిపిస్తున్నా. చూసారు, అందరు టీం అంతా నా వెనకాల పరిగెడుతున్నారు. అది ఎందుకో తెలుసా? అదే చెప్తా మీకు. ఈ 2013లో మీకు గుర్తున్న క్రిస్ గేల్ 175 కొట్టాడు. ఇంతవరకు ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్, ఇండివిజువల్ స్కోర్ అది క్రిస్ గేల్ కొట్టాడు చిన్నస్వామి స్టేడియంలో. అది కొట్టింది ఇదే టీం, మా టీంతోనే. దాని రివర్స్ ఫిక్చర్ మళ్ళీ ఇంకోసారి పూణే వారియర్స్ హోమ్ గ్రౌండ్లో వచ్చి ఆర్సీబీ ఆడుతున్నప్పుడు, జస్ట్ మ్యాచ్కి వెళ్ళే ముందు ఏమైందంటే బస్సులో ఉన్నప్పుడు ఆరెన్ ఫించ్కి నేను చెప్పా, ఎటు క్రిస్ గేల్ లాస్ట్ టైం కొట్టాడు, నేను ఆఫ్ స్పిన్ వేస్తా, ఒకళ్ళు మళ్ళీ అట్లా స్టార్ట్ చేస్తే నాకు బౌలింగ్ నేను వేస్తా అని చెప్పేసి. ఆరెన్ ఫించ్కి నేను బౌలింగ్ వేస్తాను కూడా తెలియదు అప్పుడు దాకా క్యాప్టెన్కి. ఎనీవే సరే మ్యాచ్లో చూద్దాం అన్నాడు. ఓకే, మ్యాచ్ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ చేశాడు ధమాకా. అటు ఇటు బాల్ వెళ్ళిపోతున్నాయి, 6 స్టార్ట్ చేశాడు క్రిస్ గేల్. నేను మళ్ళీ వెళ్ళి ఆరెన్ ఫించ్కి గుర్తు చేశాను, చూపించి నేను వేస్తాను. డైరెక్ట్గా బౌలింగ్ వేయలే. ఏం చేశాడు, స్మిత్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, సుమన్ బౌలింగ్ వేస్తా అంటున్నాడు, ఇవ్వాలంటే స్మిత్ ఇట్లా అన్నాడు, ఇచ్చేయని. ఎటు కొడుతున్నాడు కదా అనగానే సరే అని బాల్ నాకు ఇచ్చారు. ఎటు రన్స్ పోతున్నాయి కదా అని. సరే అక్కడ ఏమైంది, బాల్ తీసుకున్నా. ఎనీవేస్ ఇది చెప్పే ముందు చెప్తున్నా, నాకు ఐపీఎల్లో 10 వికెట్లు ఉన్నాయి. పార్ట్ టైం బౌలర్ కాదు, బాగానే వేసేవాడు అనమాట బౌలింగ్. సరే అయితే బాల్ తీసుకొని రన్అప్ తీసుకొచ్చా. ఫస్ట్ బాల్ వేసా, ఇట్లా కొడితే ఇంత చిన్నగా కనపడింది బాల్, వెళ్ళిపోయింది స్టాండ్స్లోకి. మళ్ళీ ఇదేంట్రా భయ్, నాకు కూడా ఇదే ట్రీట్మెంట్ దొరుకుతుందా అనుకున్నా. మళ్ళీ వెనకాలకు వచ్చి రన్అప్లో తీసుకొని ఒకటే ఆలోచించా, నాకు బాల్ తీసుకునేందుకు వికెట్ తీయాలి. నేను ఏ యార్కర్ వేసి ఫాస్ట్ వెళ్తే మళ్ళీ 6 వెళ్తుంది. నేను మెల్లిగా వేస్తా, 6 పోతే పోయింది, కానీ మిస్ టైం అయితే వికెట్ దొరుకుతుంది అనుకున్నా. వచ్చి మెల్లిగా వేసా బాల్, కొడతానికి వెళ్ళాడు ఇంకో 6. లక్కీగా బాల్ గ్రిప్ అయ్యి ఎడ్జ్ తేలి పైకి వెళ్ళింది. భువనేశ్వర్ కుమార్ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. చెప్తున్నా కదా, ఆ వికెట్ తీసిన తర్వాత గ్రౌండ్ అంతా పరిగెట్టాను. ఎందుకంటే బ్యాటింగ్తో రన్స్ కొడతాం డిఫరెంట్, కానీ యూనివర్స్ బాల్స్ని అవుట్ చేస్తాము, అదొక వేరే లెవెల్ అనుకోండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ అ వెరీ చెరిషబుల్ మూమెంట్ అనుకోండి వెన్ ఇట్ కమ్స్ టు పూణే వారియర్. సో మూవింగ్ ఆన్ టు మై లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రాంచైజ్, సన్ రైజర్స్ హైదరాబాద్. ఎనీవేస్ దాని గురించి మాట్లాడే ముందు ఇది కూడా చూపించేస్తాం, మీ ముందే ఉంది కాబట్టి. ఇది డెక్కన్ చార్జర్స్ 2009 గెలిచినప్పుడు ఇచ్చారన్నమాట. గోల్డెన్ బ్యాట్, వికెట్స్, బాల్ అన్నీ. ఆ లోగో కూడా చూడండి, డెక్కన్ చార్జర్స్ మీకు గుర్తుగా ఉంటుంది. సో చాలా మంచి మెమరీ మా అందరి గురించి. సో కమింగ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్, 2016లో నాకు ఆపర్చునిటీ దొరకలే. ఛాంపియన్షిప్ గెలిచాం ఆ ఇయర్లో. ద రీజన్ వై ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్లో నన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ పిక్ చేయాలంటే ఐ హ్యాడ్ టు పర్ఫార్మ్ టు మై బెస్ట్. మొత్తం ఇండియాలో డొమెస్టిక్ క్రికెట్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐ వాజ్ హైయెస్ట్ రన్ గెటర్. అప్పుడు పిక్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. మళ్ళీ ఫామ్ చూపించిన తర్వాత అయితే ఇక్కడ ఏమైందంటే ఐ వాజ్ పిక్ లైక్ ఏ ఓపెనింగ్ ప్లేయర్ స్లాట్. డేవిడ్ వార్నర్ ఇంకా శిఖర్ ధవన్ దుమ్ము లేపేశారు ఆ టోర్నమెంట్లో, అందుకని నాకు ఆపర్చునిటీ దొరకలేదు. కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఛాంపియన్షిప్ గెలిచారు కదా, ఇంకేం కావాలి. నాకు ఇంకా గుర్తుంది, ఫైనల్ చిన్నస్వామి స్టేడియంలో ఆడారు. 200+ రన్స్ కొడితే అక్కడ ముందు SRH డేవిడ్ వార్నర్ చాలా మంచిగా ఆడాడు. అండ్ దాంతో ఆర్సీబీ యాక్చువల్లీ ఆ మ్యాచ్ గెలవాలి, 100 for no loss ఎట్లా ఉన్నారు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ సూపర్ ఆడుతున్నారు. అక్కడ వికెట్ పడిన తర్వాత మళ్ళీ వచ్చి పర్ఫార్మెన్స్ చేసి కంబ్యాక్ భూవి చాలా మంచిగా వేసాడు. అండ్ బెన్ కటింగ్ కూడా బ్యాటింగ్ బౌలింగ్తో మీకు కూడా గుర్తుంటుంది ఇఫ్ యూఆర్ SRH ఫ్యాన్, ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి గెలిపించాడు. సూపర్ ఫైనల్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకో మంచి రికార్డ్ కూడా ఉంది, ఏంటంటే ఐఎమ్ ద ఓన్లీ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో ఒకటే స్టేట్ అంటే హైదరాబాద్కి డెక్కన్ చార్జ్ నుంచి కూడా గెలిచాను, దాంతో మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా. సో 1 state 2 IPL ఛాంపియన్షిప్, ద ఓన్లీ ప్లేయర్. ఐ నో, థ్యాంక్ యూ చాలా రేర్ అచీవ్మెంట్ అది. ఎనీవేస్ దట్ వాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోయి. ఇక్కడతో నా ఐపీఎల్ జెర్సీస్ అయిపోయినాయి, కానీ ఐపీఎల్ మెమరీస్ ఇంకా ఉన్నాయి, చూపిస్తారా అండి. అండ్ ఫస్ట్ వన్ హియర్
2009లో సౌత్ ఆఫ్రికాలో ఐపీఎల్ గెలిచిన తర్వాత ఇక్కడ గిల్క్రిస్ట్ స్పెషల్గా రాసి నా గురించి నా బ్యాట్ మీదే ఆ ఫైనల్ ఆడిన బ్యాట్ అనమాట ఇది, దాని మీద అందరూ ఆటోగ్రాఫ్స్గా చేసి పెట్టారు, అందుకని ఫ్రేమ్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత ఇది చూస్తే మ్యాక్సిమం సిక్సెస్ అవార్డ్ మనం చూస్తాం. ఇప్పుడు మ్యాక్సిమం సిక్సెస్ కొడితే ప్లేయర్స్కి వస్తుంది. యాక్చువల్లీ ఫ్రేమ్ చేసిన 4 ఇంకా 4-5 ఇంట్లో ఉన్నాయి, అవి ఇంకా ప్లేస్ లేదని ఇక్కడ ఫ్రేమ్ చేయలేదు. అయితే దీని వెనకాల మంచి స్టోరీ ఉంది. ఏంటంటే ఈ 4గుట్లో 3 సార్లు ఏమైందంటే డెక్కన్ చార్జర్స్కి ఆడుతున్నప్పుడు జనరలీ మ్యాక్సిమం సిక్సెస్ అవార్డు కొట్టినప్పుడు ఏంటి, హైయెస్ట్ సిక్సెస్ కొడితే అవార్డు ఇచ్చేస్తారు. కానీ ఇద్దరు ప్లేయర్లు లేకపోతే 3 ప్లేయర్లు సేమ్ అమౌంట్ ఆఫ్ సిక్సెస్ కొట్టారనుకోండి, అది జరిగింది. అప్పుడు ఏం చేస్తారంటే లాంగెస్ట్ 6 ఎవరికైతే వెళ్తుందో డిస్టెన్స్, ఈ మధ్య చూస్తాం కదా మీటర్లో చూపిస్తాం 119, 108 మీటర్స్, 97 మీటర్స్, అట్లా లాంగెస్ట్ 6 ఎవరు కొడితే వాళ్ళకి అవార్డు వస్తుంది. ఇట్ హ్యాపెన్స్ టు బి నేను డెక్కన్ చార్జర్స్కి ఆడుతున్నప్పుడు నేను, రోహిత్ శర్మ, ఆండ్రూ సైమన్స్ 3 సిక్స్లు కొట్టి 3 సార్లు అయింది అట్లా. అయితే నాకు హైయెస్ట్ లాంగెస్ట్ నేను కొట్టాను అనమాట. 6 కొట్టిన తర్వాత నేను ద లేట్ ఆండ్రూ సైమన్స్ దగ్గరికి వెళ్ళి తను ఎక్కిరిచేవాడిని. చూడండి, కండలు కాదు కావాల్సింది టెక్నిక్, నీకు ఇంత పెద్ద కండలు నేనే నీకంటే దూరం కొట్టాను ఏడ్పించేవాడిని. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఐ నో, బట్ అన్ఫార్చునేట్ ఐ రియలీ మిస్ హిమ్. ఆండ్రూ సైమన్స్ ఈజ్ నో మోర్. అండ్ నా స్వీటెస్ట్ మెమరీ మీకు లాస్ట్లో చూపిస్తున్న ఐపీఎల్లో అదేంటంటే దిస్ బ్యాట్ ఎవరిదో తెలుసా? ద గ్రేట్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. పర్సనలీ నా పేరు రాసి టు సుమన్ బెస్ట్ విషెస్ సచిన్ టెండూల్కర్ అని ఆటోగ్రాఫ్ చేసి తన పర్సనల్ బ్యాట్ ఇచ్చాడు. మరి అలాంటి బ్యాట్ని వాడద్దు, మనం ఫ్రేమ్ చేసుకోవాలి కదా, అందుకని ఎగ్జాక్ట్లీ ఫ్రేమ్ చేసుకొని పెట్టుకున్నా. డెఫినెట్లీ దిస్ ఈజ్ మై స్వీటెస్ట్ మెమరీ ఆఫ్ ఆల్ టైమ్. ఓకే, మీకు ఇంకొకటి చెప్పాలి, నా కెరియర్లో చాలామందికి తెలుసో లేదో, ఐ హావ్ రిప్రజెంటెడ్ ఇండియా అండర్-19 వరల్డ్ కప్ 2002లో జరిగింది. అదే జెర్సీ ఇది. బ్యాక్ ఇన్ 2002 ఇది జరిగింది న్యూజిలాండ్లో. మీకు తెలిసి ఉంటారు ప్లేయర్స్, కెప్టెన్ వాజ్ పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, సిద్ధార్థ్ త్రివేది, వీళ్ళందరూ ఉన్నారనమాట. సో ఈ పిక్చర్ అయితే చూస్తున్నారు నాది ఇక్కడ, దిస్ ఈజ్ అగైన్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ జరిగింది. సో ఆ పిక్చర్. సో ఇన్ని ఐపీఎల్ జెర్సీస్ ఉన్నాయి కానీ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఈజ్ వేరే లెవెల్. సో దిట్స్ అన్ ఇమోషన్. చాలామందికి ఆపర్చునిటీ దొరకరు. సో ఐ లైఫ్ లాంగ్ నేను చెరిష్ అవుతా ఈ మూమెంట్ బికాస్ ఇట్స్ అన్ ఇండియన్ జెర్సీ. సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చాలా మెమరీస్ అయితే నాకైతే గుర్తొచ్చింది. మరి మీరు చెప్పండి, ఏ ఫ్రాంచైజీ ఆడుతున్నప్పుడు నా మెమరీస్ ఇంకా నా నాక్స్ మీకు ఏది మంచిగా అనిపించింది కింద కమెంట్ అయితే చేయండి. నా స్పెషల్ పర్ఫార్మెన్సెస్, బికాస్ నాకు కూడా మంచి స్వీట్ మెమరీస్ గుర్తు వస్తాయి. ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. మేక్ ష్యూర్ యూ కమెంట్ బిలో. ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో దట్స్ ఇట్ గైస్, దట్ వాజ్ మై లైఫ్ ఆఫ్ క్రికెట్. ఇమోషన్స్, జెర్సీస్, ట్రోఫీస్ అన్నీ చూసారు మీరు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.